ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న 130 పడకల ఆసుపత్రిలో అనుబంధంగా మెడికల్ కాలేజీ నిర్మించడంతో 330 పడకల ఆసుపత్రిగా అవతరించింది. అందులో అదనంగా ఒప్పంద మరియు పొరుగు సేవల పద్ధతిలో కొన్ని పోస్టుల నియామకాలు జరిగాయి. అందులో భాగంగా డయాలసిస్ కేంద్రం నిర్వహణ కోసం ఉండాల్సిన నిరంతర విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో జనరేటర్ తో నిర్వహించే పరిస్థితి ఏర్పడింది. దీని నిర్వహణ కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ బోర్డు నిధులు సమకూరుస్తూ వచ్చింది. కానీ గత కొంతకాలంగా వారు నిధులు సమకూర్చడం లేదు. గతంలో ఒప్పంద పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్లు, సెక్యూరిటీ గార్డులు, ఎక్స్రే, ఫార్మసిస్టుల నియామకాలు జరిగాయి. వారి ఒప్పందం ముగుస్తున్న సందర్భంలో ఒప్పందం ముగిసిన తర్వాత మళ్లీ ఏ విధంగా భర్తీ చేయడం మరియు వారికి ఏ పద్ధతిలో జీతాలు అందించాలనే విషయంలో గందరగోళం ఏర్పడిన పరిస్థితి నెలకొంది. మెడికల్ కళాశాల కానీ దాని అనుబంధ ఆసుపత్రి కానీ యంత్రాలు, పరికరాలు ప్రజలకు సంపూర్ణ స్థాయిలో ఉపయోగపడి సేవలు అందించాలంటే ఈ రెండింటి మధ్య సమన్వయం జరగాలి. దాని నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లో డీజిల్ పోయడానికి రోగుల నిధులు సేకరించి డీజిల్ పోసే దయనీయ పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ సమన్వయం జరగాలి. జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని ఈ 330 పడకల ఆసుపత్రి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా, దాని సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా తీర్చిదిద్దాలని కోరుతున్నామన్నారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూషణ రాజన్న, కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్, కోట శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు దుర్గం రాజ్ కుమార్, గొడిసెల కార్తీక్, జాదవ్ రాజేందర్, నేర్పల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ లో 30 పడకల ఆసుపత్రిగా ఉన్నటువంటి ఆసుపత్రి మెడికల్ కాలేజీ శాంక్షన్ అయిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో అది 330 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయింది. అందులో అనేక రకాల పోస్టులు కూడా అదనంగా శాంక్షన్ అయింది. కానీ ఈ కాలంలో డయాలసిస్ యూనిట్ అంటే కిడ్నీ రోగులకి అది సహాయపడేటువంటి పరికరం, అది దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు కరెంటు పోతే అక్కడ జనరేటర్తో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఆ జనరేటర్ని పోయాల్సినటువంటి డీజిల్ ఎవరు పోయాలనేటువంటి దాని మీద ఇది తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింద ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు ఆ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ అంటే ఎవరైతే మెడికల్ కాలేజీలన్నీ కలిపి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కిందకు వస్తాయి. ఆ మెడికల్ కాలేజీ పేరుతో అప్గ్రేడ్ అయింది కాబట్టి కొంతకాలం పాటు వాళ్ళు డీజిల్ పోశారు. ఇవాళ మాకు సంబంధం లేదని చెప్పి వెనక్కి తగ్గిన తర్వాత కిడ్నీ రోగులు ఎవరైనా రక్తశుద్ధి చేయించుకునేటప్పుడు కరెంటు పోతే అది ప్రాణాంతకంగా మారేటువంటి పరిస్థితి అలా ఆసిఫాబాద్లో నెలకొన్నది. అదేవిధంగా గతంలో కాంట్రాక్ట్ బేస్ మీద ఎలక్ట్రీషియన్ పోస్టులు, ఎక్స్రే టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, సెక్యూరిటీ గార్డులు వీళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ సిస్టంలో కొంత నియామకం చేశారు. ఈరోజు వాళ్ళకి సంబంధించినటువంటి గడువు తీరిపోవడంతో మళ్ళీ వాళ్ళని ఎట్లా రిక్రూట్ చేసుకోవాలనే దాని మీద, వాళ్ళకి వేతనాలు కూడా ఎవరు ఇవ్వాలనే దాని మీద కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ మెడికల్ కాలేజీ కానీ దానికి అనుబంధంగా ఉన్నటువంటి హాస్పిటల్ కానీ ఇదంతా అందులో ఉన్న సిబ్బంది, యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా సంపూర్ణంగా పూర్తి స్థాయిలో ఉపయోగపడి సేవలు అందించాలంటే ఈ రెండింటి మధ్య కూడా సమన్వయం ఉండాలి. ఏదైతే వైద్య విధాన పరిషత్కి మెడికల్ ఎడ్యుకేషన్ విభాగం వాళ్ళకి సమన్వయం ఉండాలి. మేము కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, వైద్య శాఖ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దీన్ని సమన్వయం చేసే పరిస్థితి రావాలి. అట్లనే ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ గారు కూడా దీంట్లో ప్రత్యక్షంగా జోక్యం చేసుకొని ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఈ 330 పడకల ఆసుపత్రి ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో ఈ జిల్లా ప్రజలకి ఉపయోగపడేలాగా, దాని సేవలు వినియోగించుకునేలాగా ఆ రకంగా దాన్ని ఉపయోగపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి డీజిల్ జనరేటర్లో ఎవరు పోయాలనేటువంటి ఇట్లాంటి చిన్న చిన్న సమస్యల ద్వారా ఈ యొక్క సమన్వయ లోపం ఎదురు కాకూడదని చెప్పి మేము సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.